బహులారా దండమండి దండమయ శ్రీదేవా దండమయ తందాలో తానే తందరా ప్రావీణుల్లారా పాండిత సజనుల్లారా నేర్పే వజ్రములారా చరితము వినుడి బాలనగమ్మ కథ ఇది కాదు నమ్మల వాణ్ణుని యుద్ధము కాదు కనిపించి రాసిన కథ ఇది కాదు ముక్తి పురాణము కాదు సిక్కులు కానే కావు సత్య నిందులో అసలే లేదండు అన్నయ్య ఓహో తమ్ముడు మన పెద్దన్నయ్య ఏమన్నాడో విన్నావా? ఏమన్నాడో నాకు సరిగా రాలేదు. అవునా? వచ్చిందేమో నాకు చెప్పండి. అట్లా అంటావా? అయితే మొట్టమొదటిగా అందరికి దండాలు పెట్టిండు కానీ తర్వాత అన్నాడు ఇవి సినిమా సిక్కులు కావు, రామరావుని యుద్ధం కాదు, భాగవతం కాదు, ఏది కాదని చెప్తా ఉన్నాడు. అవును, మరి ఏ కథ చెప్తాడో నాకైతే చాలా అనుమానం వస్తుందిరా అన్నయ్య. నాకు కూడా అనుమానం వస్తుంది తమ్ముడు. మరి ఇంతకు ఏ కథ చెప్తాడో మరి కూర్చున్న వారికి ఇన్న వారికి అందరు కూడా మరి మంచి కథగా చెప్పేటట్టుగా వాళ్ళందరూ కోరుతున్నారు. మరి ఏం కథనో వివరించి అన్నయ్యని అడుగుదాం. అవునా? ఓహో నిజమే. సరే మన ఇద్దరికి తెలియదు చెప్పడానికి ఆయన కదా. సరే 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 మంచిది. అన్నయ్య మరి ఆ కథ కాదు ఈ కథ కాదు మరి ఏ కథ కాదంటివి, మరి సినిమా సిక్కులు అసలు లేవంటివి, కల్పించిన రాసిన కథలు కాదంటివి, మరి ఇంతకు ఏ కథ చెప్తాం? మరి ఇంకే చాలా లేట్ అయిపోయింది. ఓ తమ్ముళ్ళారా, ఎంతకు క్రితం మన తాత ముత్తాతల సంధి ఎన్నెన్నో భాగవతాలు చూసుకుంటూ కథలు వినుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఇంటింటికి టీవీ అయినాయి కదా. కానీ దేవుడు మనల్ని ఒక కథ రూపంలో చెప్పడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు తమ్ముడా. బైబిల్లో నుండి మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు, కుమారుడైన యాకోబు, ఏశావులు మొదలుకొని మరి యోసేపు మరి ఆయన వివాహము అయినంత వరకు మనము వీరికి పూస గుర్చినట్టుగా విన్నవించుదాం తమ్ముడా. మరి చరిత్ర యాకోబు ఏసావు ఎలా కొడతారో వీళ్ళందరూ మరి కథ కూడా మొత్తము పూస గుర్చినట్టు చెప్పన్నయ్యా. తందానయ్యో తందానవో దేవనందనానా, తందానయ్యో తందానవో దేవనందనానా, అనగా అనగా కానను యానే పట్నమున్నదండి, తందానయ్యో తందానవో దేవనందనానా, కానను యానే పట్నములో నా ఎవరున్నారమ్మా, తందానయ్యో తందానవో దేవనందనానా, పేరు కాచిన భక్తుడున్నాడు పేరు ఈసాకు, తందానయ్యో తందానవో దేవనందనానా, అతని భార్య చక్కని మామ ముద్దుల గుమ్మానే, తందానయ్యో తందానవో దేవనందనానా, ఆమె పేరు రిబకాదేవి అందరూ ఓయమ్మ, తందానయ్యో తందానవో దేవనందనానా, వారికైనా సంతాన బలము కాలేదు ఓయమ్మ, తందానయ్యో తందానవో దేవనందనానా, తరిగిట తాజమిత అనగనగా కొన్ని దినముల కిందట మరి ఆ యొక్క కానాన దేశం లోపల ఎవరున్నారా నాయన? అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు ఉన్నారా నాయన? అతని భార్య పేరు రిబకాదేవి. వారికి ఇంకా సంతాన బలము కాలేదు నాయన. ఆ సంతాన బలము కానందువల్ల దేవునికి మొరపెట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే, అమ్మా వినమ్మా.